ఆల్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద సీరియల్ గుండె నిండా గుడిగంటలు. సో ఈ సీరియల్లో వాళ్ళ మూడో కొడుక్కి ఫస్ట్ నైట్ ప్లాన్ చేస్తారు. శృతికి వాళ్ళ మూడో కొడుక్కి. సో ప్లాన్ చేయడంతో వీళ్ళ మీద కోపంగా ఉన్న హీరో బాలు ఆ రూమ్కి డెకరేట్ చేసిన రూమ్కి లాక్ వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి సందు చివరి ఎక్కడో కార్లో ఉంటాడు. ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. మీనా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. మీనా అంటే హీరోయిన్. అలానే వాళ్ళ మదర్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. లాస్ట్ ఇంకా వాళ్ళ డాడీ వచ్చి ఫోన్ చేసి, అరే బాలు ఎక్కడున్నావు, నేను నిన్ను వీధి చివరి చూశాను, ఎంబడే రా అంటే వచ్చి కీ ఇచ్చేస్తాడు. వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళు ఇంకా అందరినీ బ్లెస్ చేయాలి, లోపలికి రా అని అంటే రాడు, చాలాసేపు రాడు, అలిగుంటాడు. తర్వాత మీనాకి చెప్పి కన్విన్స్ చేయించి లోపలికి తీసుకొని వస్తారు. ఇక తర్వాత బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది శృతి అందరి దగ్గర, వాళ్ళ అత్తమామల దగ్గర, బావగారు వదినల దగ్గర అక్కల దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. సో బాలు బ్లెస్ చేయడానికి నిరాకరిస్తాడు. లేదు, వీళ్ళు చేసిన తప్పు, ఇలా లేచిపోవడం వల్ల మనం చాలా అవమానం ఫీల్ అయ్యాము, సో నేను బ్లెస్ చేయను, కావాలంటే మీ అందరు చేసుకోండి అంటే శృతి కూడా అవును, ఆయన బ్లెస్సింగ్స్ నాకు అవసరం లేదు అంటాడు. వాళ్ళ మామగారు కన్విన్స్ చేస్తాడు, బ్లెస్సింగ్స్ అంటే అందరివి తీసుకోవాలమ్మా, ఫ్యామిలీ అంటే అందరూ కలిపితే ఒక ఫ్యామిలీ అని అంటాడు. సో దాంతో ఇక లాస్ట్కి తప్పేది లేక బాలు కూడా బ్లెస్ చేస్తాడు. ఈ బ్లెస్ చేశాక మళ్ళీ వాగ్వాదం మళ్ళీ ముదురుతుంది. ఈ అమ్మాయి చీర కట్టుకున్న సురేందర్లా ఉంటుందని శృతి వాళ్ళ ఫాదర్ని అంటాడు. వాళ్ళ ఫాదర్ కూడా వీళ్ళకేదో మోసం చేస్తాడు కాబట్టి ఓ మాట అంటాడు. సో లాస్ట్కి ఇంకా వాళ్ళ నాన్న అందరినీ కలిపి ముగ్గురు కోడల్ని ఒకవైపు, కొడుకుల్ని ఒకవైపు కనిపించి ఇది ఫ్యామిలీ అంటే నించోబెట్టి ఇది ఫ్యామిలీ అంటే అని చెప్తాడు. దాంతో ఇంకా అందరూ హ్యాపీగా అక్కడైతే సీరియల్ క్లోజ్ అయింది. సో మీ ఒపీనియన్ ఏంటి? బాలు అలా లాక్ వేసుకొని బయటికి వెళ్ళడం కరెక్ట్ అంటారా లేదా? కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్.